ఈరోజు ఇందిరమ్మ నిన్న కూరగాయల మార్కెట్లో నేను ప్రచారం చేసుకుంటూ 20 నిమిషాల్లో మొన్న తిరిగాము, కొంచెం కొదవ ఉంది చేసుకొని నేను ఇంటికి వచ్చేసాను. రంగరాజపేటలో 2 బజార్లు ఉంటే కోడలు వెళ్ళి అవి తిరిగి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ స్క్రీని బండి పెన్ డ్రైవ్ గుంజుకొని ఆడ గలాట పెట్టుకున్నారు. ఆ డ్రైవర్ను ఉరికిచ్చినారు. అవసరం ఏముందన్నా? ఇప్పుడు మేము పోతుంటాము, పోతే వాళ్ళు ఏమన్నా బండ్లు కనిపించిందంటే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తూ ఉన్నాం. మా వెనకమ్మడి వాళ్ళ బండి వస్తుంది, మీరు ఇట్లా పద్ధతి కాదు కదా తీసుకెళ్ళండి అని. ఆ విధంగా నువ్వు ఫోన్ చేయాలి. డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇక్కడ చెయ్యాలి కదా. చెయ్యకుండా ఒక ఆడమనిషి ప్రచారానికి వస్తే ప్రజల్ని వెంట పెట్టుకొని రావాలి. అంటే ఆడవాళ్ళని లేడీస్ని ఒక కనీసం 10 మంది కాకపోతే వాళ్ళు 2 పెట్టుకోవాలి. ఒక ఆడమనిషి తాగుబోతున్న ఆయిల్ నేసుకొని వాళ్ళకు రాడ్లు ఇచ్చి కట్టలు ఇచ్చి మార్కెట్లోకి వచ్చి ఆడ గొడవ పెట్టించుకొని ప్లాన్ ప్రకారము ఈ జయమ్మని కానీ ఈ ఓబుల్ రెడ్డి కానీ ఏదో ఒక కేసు లేపించి పోలింగ్ నా పొద్దు తిరగకుండా చేయాలి. వాళ్ళ ధ్యేయం అదే ఉందన్నా. లేకుంటే నా కోడలు కొత్తగా వచ్చింది, ఆ పాపకు తెలీదు. ఆడ గొడవ జరుగుతుందంటే ఓబుల్ రెడ్డి వెనుక ముందు ఆలోచించలే. ఆ పాపను తోలుకొని వస్తానే పోయినాడు. అక్కడ సిచ్యువేషన్ ఏమైంది? ఆ 10-15 నిమిషాల్లోనే అక్కడ మన మనుషుల్ని బుర్రలు వలగొట్టినారు. బుర్రలు వలగొడితే అన్నా కొడుతున్నాడు అన్నా అని అన్నప్పుడు మనిషి ఆ సిచ్యువేషన్లో ఆలోచన చెయ్యడు. మన వాడిని కొడుతున్నాడు అన్నప్పుడు మన మనిషి పోయి వాళ్ళని పిలుచుకురావడమో కాపాడుకోవడమో జరుగుతుంది. మొన్న అదే జరిగిందన్న, వేరే ఉద్దేశం అయితే ఏదీ లేదు. ఆ విధంగా ఆలోచించే వ్యక్తి అయితే ఇంటికాడ 4 జీపులు వేసుకొని కట్టెలు పెట్టుకొని రాడ్లు పెట్టుకొని ఓల్రెడీ కూడా బయలుదేరేవాడు కదన్నా. మనకు ఆ ఉద్దేశం లేదు, మనకు అవసరం లేదు. దానికి స్వస్తి చెప్పినాము. మనకు గలాట్లే వద్దు. ఇంట్లో తండ్రి కొడుకు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంది డాడీ కొంతమంది పూరా భయం లేకుండా అయిపోయింది, పూరా ఈ విధంగా ఉన్నారంటే ఎవరో నైనా నేను అన్ని చేసినా చూసినా ఈ ఎలక్షన్లు ఈ 10 రోజులు ఈ నెల రోజులు ఊగుతారు, తర్వాత ముడుచుకొని ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు అని చెప్పాడు తన కొడుకు. ఇదే మాట చెప్పాడు కాడసాని రామరెడ్డి గారు. మళ్ళీ ఆమె ఆడమనిషి అనాలనా, మహానటి అనాలనా, ఏమనాలామని, ఏ విధంగా మాట్లాడాలామని? ఏమన్నా మనిషి ఒక ఆడమనిషి అయ్యుండి ఒక 4 ఆడబెట్టుకు ఇప్పుడు నేనుంటాను, నా కోడలు ఉంది, మా వెనకమ్మడి ఆడవాళ్ళను పిలిపించుకొని క్యాన్వాసింగ్ చేసుకుంటూ ఉన్నాం. మొగోళ్ళు ఏందన్నా పిల్లల నాయలు పెట్టుకొని తాగుబోతుల నాయలు పెట్టుకొని రాట్లు పట్టుకొని ప్రచారం చేయడం ఏందన్నా? మరి ఈమెకు తోడు ఒక ఆయన తోడైంది శబరి.